చెప్పండి మేడం, నాతో ఏదో మాట్లాడాలన్నారంట. ఇన్స్పెక్టర్ కావ్య గారి చావు గురించి, ఆ తాయారు చేసిన అక్రమాల గురించి. నాకు తెలిసిందంతా మీకు ముందే చెప్పాను కదా మేడం. తాయారు మా ఇంట్లో పని మనిషిగా చేరి నిధుల మీద నిఘా వేసింది. ఎప్పుడైతే మా అన్నయ్య నిధుల్ని మా ఇంటికి తీసుకొచ్చారో అదే రోజు ఆ మీనంతో కలిసి నా కుటుంబాన్ని చంపేసింది. తాయారు చాలా తెలివిగా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా జాగ్రత్త పడింది గంగాధర్. ఇప్పటికీ జాగ్రత్త పడుతూనే ఉంది. మనం తాయారు మీద కేసు స్ట్రాంగ్ చేయాలన్నా, మీ అన్నయ్య కుటుంబానికి న్యాయం జరగాలన్నా, మా అమ్మ మీద పడ్డ నింద పోవాలన్నా మనకి సాక్ష్యాలు కావాలి. దానికి మీ హెల్ప్ కావాలి. నిధి దొరికిన రోజు మాత్రమే కాకుండా ఆ ముందు మీ అన్నయ్య ఎలా ఉండేవాడు? అంటే ఇంట్లో ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉండేవాడా? నాకు తెలిసినంత వరకు నార్మల్గానే ఉండేవారు సార్. బాగా ఆలోచించి చెప్పండి గంగాధర్. ఏ చిన్న క్లూ దొరికినా కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది. మా అమ్మ మీ అన్నయ్య ఫ్యామిలీకి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు కదా. మా అమ్మ మీ అన్నయ్యని కలవడానికి రావడం, వాళ్ళు మాట్లాడుకోవడం మీరేమైనా విన్నారా? నాకేం గుర్తు రావడం లేదు మేడం. అయినా మీరు ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? గంగాధర్, మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇదంతా ఒక్క నిధి కోసమే జరిగిందని మేము అనుకోవడం లేదు. మరి 25 ఏళ్ల ముందు జరిగిన 3 చావులు, ఒక ఆర్కియాలజిస్ట్, ఒక ప్రొఫెసర్, ఒక ఎస్ఐ, వీటి వెనక ఏదో పెద్ద కారణమే ఉంది అనిపిస్తుంది. తెర వెనక ఇంకో కథ నడిచింది అనిపిస్తుంది. ఎందుకంటే మీనన్ అప్పటికే ముంబైలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అలాంటి వాడు అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు? నవనిధుల కోసమేనా? అందుకోసమా 3 గవర్నమెంట్ ఆఫీసర్స్ ని చంపాడు? అండర్ వరల్డ్ ఎప్పుడు చీకట్లోనే ఉంటుంది. అలాంటిది మీనన్ వెలుగులోకొచ్చి మరీ ఈ మర్డర్స్ చేశాడు అంటే ఖచ్చితంగా మనకెవ్వరికీ తెలియని కారణం ఏదో ఉండే ఉంటుంది. అదేంటో కనిపెట్టడానికి మిమ్మల్ని రమ్మని చెప్పాము. ఇక్కడున్న మా అందరికంటే